హాయ్, సండే స్పెషల్ చికెన్ కర్రీ. ఒక బాండలీలో తీసుకొని కొద్దిగా నూనె పోసుకొని 2 ఉల్లిపాయలు కోసుకోవాలి. కొద్దిగా మసాలా దినుసులు వేసుకోవాలి టేస్ట్ కోసం. అది కొంచెం మగ్గిన తర్వాత ఒక 2 టమాటాలు తీసుకోవాలి. అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మగ్గుతుంది. ఇలా మగ్గినప్పుడు కొంచెం అల్లం పేస్ట్ పోసుకోవాలి. ఇలా అల్లం పేస్ట్ పోసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి. అంటే మసాలా పచ్చివాసన రాకుండా. ఇలా బాగా మగ్గిపోవాలి. అప్పుడు నేను మసాలా పేస్ట్ కొట్టుకున్నాను. అందులో జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, కొబ్బరి వేసి మసాలా కొట్టుకున్నాను. ఆ మసాలా అందులో వేసి ఇలాగా బాగా కలుపుకొని వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇలా బాగా ఉడకాలండి. చిక్కగా వచ్చిన తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం ధనియాల పౌడరు వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా. అలా వచ్చిన తర్వాత కలర్లో కొద్దిగా కారం వేసుకోవాలి. ఎందుకంటే నేను 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. నేను 1 స్పూన్ కారం పొడి వేశాను. ఇలా కూర ఇలా కలర్లో వస్తుంది. ఇలా బాగా మసాలా మొత్తం బాగా కలిసిన తర్వాత నేను గరం మసాలా వేసుకున్నాను. ఇలా నూనె పైకి తేలాలి. అప్పుడు మనం చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. నేనైతే ఇలాగే చేస్తాను. ఈ చికెన్ ముక్కలని బాగా కడిగేసి నానబెట్టిన తర్వాత బాగా కడుక్కోవాలండి. ఒక్కొక్క ముక్కల్ని అందులో వేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ అందులో వేసిన తర్వాత కూరలో ఇలా తిప్పుకోవాలి. నేను తొందరగా నీళ్ళు పోయానండి. ఎందుకు ఆ మసాలాలోనే కొంచెం సేపు చికెన్ని అలా ఉడకనిస్తాను. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను. అదిగో అలా ఎంతేనండి, చికెన్ కూర రెడీ అయిపోయింది. ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఆపేస్తానండి. థ్యాంక్ యూ.